ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి సార్ మరి? సో, వాళ్ళని పరీక్షించాల్సొస్తుంది. నిజంగా కల్చరల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? డిప్రెషన్‌లో ఉన్నాడా? యాంగ్జైటీ ఉన్నదా? నిజంగా కోరికలుండి వీళ్ళు పెర్ఫార్మన్స్ చేయలేకపోతున్నారా? అసలు కోరికలే లేవా? సో, కోరికలున్నప్పుడు అంగం స్తంభించటం లేదా? స్తంభించినప్పుడు ఎక్కువ సేపు ఉండటం లేదా? ఎనీ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, పర్ఫార్మన్స్ యాంగ్జైటీ అంటే దగ్గరకొచ్చినప్పుడు అంగం స్తంభించకపోవచ్చు. ఇలాంటివేమన్నా ఉన్నాయా చూసుకొని వాళ్ళకి సెక్షువల్‌గా అంటే సైకలాజికల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. సెక్షువల్‌గా అంగస్తంభన లోపాలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. సో, 2 ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇదెక్కడి గోలరా బాబు! ఇట్లాంటోళ్ళు గూడా ఉన్నారా అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా సార్? అంటే నేను ఇందాక మీతో సినిమా సీన్ చెప్పినట్లుగా అమ్మాయిని చూసి చేతులు ఎత్తి మొక్కుతా ఉంటారు గదా! అట్లా ఇంకా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయా వచ్చి చెప్పేవాళ్ళు? అంటే ఇంత పర్టిక్యులర్ థింగ్స్ లేవు కానీ మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్‌గా సెక్షువల్ యాక్ట్ లేకుండా ఫారిన్ కంట్రీస్‌లో ఉండి అంటే ఆఫ్రికన్ దేశంలో పాపం స్థిరపడిపోయి ఇక్కడికి రాలేక, ఎవరితో చెప్పుకోలేక, సెక్షువల్ యాక్ట్ లేకుండా ఉండి మన దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని గడిపిన వాళ్ళు ఉన్నారు.